వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, మరోసారి మోదీ ప్రధాని అవుతారని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బీజేపీ పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర గురువారం జిల్లాలోని భూపాలపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. కాగా ఈ యాత్రకు నాయకులు, కార్యకర్తలు వారికి బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ యాత్ర సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు మాట్లాడారు. మోదీ మరోసారి ప్రధాని కావాలని ప్రతి గ్రామంలో చర్చ జరుగుతుందన్నారు. ఈసారి 400 సీట్లు బీజేపీ పార్టీ గెలుస్తుందని సర్వేలు తెలుపుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడనుతల నిషిద్ధర్ రెడ్డి, వెన్నపల్లి పాపయ్య, కన్నం యుగేందర్ నాయకులు పాల్గొన్నారు. వచ్చే నెల రోజులు భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సైనికుల్లాగా పనిచేయాలి. ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఢిల్లీ గద్దె మీద ఆవిష్కరించడానికి మనమందరం సిద్ధంగా ఉండాలి. ఈ పోరాటం గల్లీ పోరాటం కాదు, ఈ పోరాటం నియోజకవర్గ స్థాయి పోరాటం కాదు, ఈ పోరాటం రాష్ట్ర స్థాయి పోరాటం కానే కాదు. ఇది దేశానికి నాయకుడిని ఎన్నుకునే ఎలక్షన్ ఇది. కాబట్టి ఆలోచించండి మిత్రులారా, సమయం ఇంకా మించిపోలేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ వచ్చినాయి, సీట్లు కూడా వారికి ఎక్కువ వచ్చినాయి. వారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ ఎక్కడెక్కడ అధికారంలో ఉన్నది, ఏ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది? కేవలం 2 రాష్ట్రాలు. నిన్న హిమాచల్ ప్రదేశ్ లో వాళ్ళ ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ అభ్యర్థికి ఓట్లు వేస్తే ఇవాళ ప్రభుత్వం కూడా పడిపోయింది. ఇక కేవలం తెలంగాణ రాష్ట్రం, అటు కర్ణాటక రాష్ట్రం. కర్ణాటకలో ఉన్న 25 సీట్లలో 25 పార్లమెంట్ సీట్లలో 25 కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే సంస్థలు కూడైపోతారు. ఇక మనం ఇక్కడ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఏం లాభం? ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఎంపీగా గెలిచిన వ్యక్తి మళ్ళా రేపు నరేంద్ర మోడీ ఎట్లయినా ఇవాళ దేశానికి ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అవుతాడు కాబట్టి ఆయన దగ్గరికి పోవాలి. 400 పైచీలకు సీట్లు ఎన్డీఏ గెలుస్తాను, ఎన్డీఏ కూటమి గెలుస్తాను అనేది అన్ని సర్వేలు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అట్లనే 370 సీట్లు కేవలం భారతీయ జనతా పార్టీ సొంతంగా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా తొందరపాటు కానీ తొట్టుపాటు కానీ ఆలోచన లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన ఓటు వృధానే.